ఎవరికైనా ఓ మనసు ఉంటుంది. ఆ మనసు ఓ అమ్మాయిని కోరుకుంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఉంటదా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? పోనీ ఇలా ఉంటుందేమో అంటే మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నాకు పెళ్లి అయ్యి బాబు కిల్లర్ కి పెళ్ళా అని మీరు అనుకోవచ్చు. కిల్లర్ కి మనసు ఉంటది, అది తోడు కోరుకుంటది, దొరికిన తోడిని కసకసా అనుకుంటది, కసకసా అనుకుంటది. ఇంద్రజ గారు మీకు విషయం తెలుసండి? చెప్పండి. మంచివాడు పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం దెబ్బకి కిల్లర్ గా మారిపోతాడు. అదే కిల్లర్ పెళ్లి చేసుకుంటే మంచివాడిగా మారిపోతాడు. మీరు మాత్రం నా పెళ్లికి రావాలి, భోజనం చేసి వెళ్ళాలి. అనుగారు మీరు కూడా నా పెళ్లికి రావాలి, భోజనం చేసి వెళ్ళాలి. క్యారేజ్ తెచ్చుకుని మరి భోజనం చెయ్యాలి. పెళ్లి మండపానికి వెళ్ళాల్సిన టైం అవుతుంది, వస్తానండి. ఏమండి ఇక్కడ కిల్లర్ బాబురావు ఎవరు? ఎస్ నేనే. కిల్లి ఎంత ఉన్నాడు, ఈడి కిల్లర్ ఏంటండి? సర్లే ఒకని వేసేయాలి. ఎవరిని? ఇదిగో వీడిని వేసేయాలి. ఆల్రెడీ వీడు సగం చచ్చిపోయినట్టున్నాడు. అయితే సగం పేమెంట్ సరిపోద్దా? నో, ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. అయినా ఈయన ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నావు? ఈడు ఎక్కిన దగ్గర నుంచి నన్ను తొక్కేస్తున్నాడు. ఏ నీ పెర్ఫార్మెన్స్ లేపొచ్చుగా? అది లేపలాకే కదా ఆయన లేపిచ్చేస్తున్నాను. ఎంత తీసుకుంటావు? 3 లక్షలు. ఈ 3000 తీసుకొని అడ్వాన్స్ గా ఉంచి ముందు వేసే. పూర్ ఫెలో వీడికి ఇచ్చిన పేమెంట్ నాకు ఇస్తున్నట్టున్నాడు. ఓకే, అందరు వచ్చారు. ఎందుకు పెళ్లి కొడుకేట ఆయన? మామగారు నమస్కారం. ఎక్కువగా చేయకు, ఒకసారి దండం పెట్టించుకో సరిపోతుంది. బాబు రా, నువ్వు రా, దండం పెట్టుకో. హలో, ఎక్కడున్నాడు? బస్ స్టాండ్ లో అక్కడే ఉండమని చెప్పండి. ఎలాగుంటాడు? వీపులో వెన్నుపోస్తుంటదా? వీపులో వెన్నుపోసుంటది, మొంతలో ఎన్నపోసుంటది. ఇలాంటివి కాదు, ఏమన్నా క్లియర్ గా చెప్పు. ఎడం చేతికి వాచి ఉంటదా? అది ఇలా చెప్పు, బాగుంది. ఎడం చేతికి వాచ్. మీరు కంటిన్యూ చేయండి. టైం ఎంత అయింది? పంతులు గారు ఈ పెళ్లి ఆపియండి బాబు, దండం పెడతాను. నువ్వు లేకమ్మా ఈ పెళ్లి ఆపియండి. మామగారు ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు కంగారు పడుతున్నారు? ఏం లేదు. నా వెనకాల బస్ స్టాండ్ కి వచ్చారా? రాలేదు. పోనీ మీ ముందు నేను బస్ స్టాండ్ కి వెళ్ళానా? వెళ్ళావు. అలా చెప్పు అంటే ఇప్పుడు ఏంటంటావు? ఏమీ లేదు, ఈ పెళ్లి ఆపిమంటాను. ఎందుకు ఆపేయమంటావు? నువ్వు కేయాలని చెప్పావు, కిల్లర్ నేను చెప్పలేదు. కేయాలంటే కిల్లరు చెప్పాను కదా. బాబు నువ్వు వచ్చి కూర్చొని, ఆయన మూర్తం దాటిపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మనం చంపాల్సిన ఈ పెళ్లికి వస్తున్నాడట. అవునా? విన్నారా? నేను ఎవరినైతే చంపేలా ఈ పెళ్లికి వస్తున్నాడట. మన వర్క్ ఇంకా ఈజీ అయిపోద్ది. కూర్చో. బామర్ది నువ్వు కూడా ఎంత ఆలస్యంగా వస్తే ఎలా రా? మీరంత లాగ్ చేద్దాం తెలితే ముందే ఎంట్రీ ఇచ్చుకోండి. మామగారు ఇలా రండి. అది మీకు ఏమవుతాడు? దూర బంధు బామర్ది అవుతాడు. మనం చంపేయాల్సింది ఆడినే. సరదాగా ఇక్కడ చంపేద్దాము, మీరు కోఆపరేట్ చెయ్యండి. అబ్బా మా ఆవిడ ఫీల్ అవుతుందండి. ఆవిడ చెప్పి చేస్తాం ఏంటి మనం? ఆడి ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ రా బాబు కూర్చో. టిఫిన్ చేస్తాను. బాబు నువ్వు కూర్చో, మళ్ళీ పెడతా. ఇంకా అక్షింతలు అయ్యి ఏండి గురుగారు, ఉప్మా మనకిట్లాగానే అదిపోయింది. మా అల్లుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మా అల్లుడు రండి కూర్చోండి. ఇంత పెద్ద పెళ్లి పెట్టుకున్నారు, ఓ ఫోటోగ్రాఫర్ లేడేంటయ్యా? ఫోటోగ్రాఫర్ పిలవండి, ఫోటో ఎందుకని చంపేశారా? ఆ ఫోటోకి దండడిపోయింది. ఎందుకు? నీ బామ్మర్దిని వెనక నుంచి పొడిచే టైంకి మధ్యలో దూరి స్మైల్ ప్లీజ్ అన్నాడు. ఇలాంటి వాడు ఉంటే మనం బయట పడతాం, అందుకే ముందు ఆడిని పొడిచేశాను. కూర్చొని అయినా మూతం దాటిపోతుంది. ఇదిగో ఈ అక్షంతలు తీసుకుని వేస్తే వచ్చాడా? గురుగారు కూల్ డ్రింక్ చల్లబడిపోయింది. మనకిట్లాగే ఏమైందిరా? ఏం లేదు బాబా, ఎల్లో ఛార్జింగ్ అయిపోయింది. సన్నపిన్ చార్జర్ కోసం. నువ్వే సన్నపిన్ లాగా మళ్ళీ దీనికి పెద్ద అరుపులోకి. అల్లుడు గారు చాలా హీట్ ఎక్కిపోయినట్టు. బాబు అర్జెంట్ గా కూల్ డ్రింక్ తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వండి. రాడు. ఎందుకని? నీ బామ్మర్దిని వెనక నుంచి పొడిచే టైంకి మధ్యలో దూరి డ్రింక్ తాగుతారా అన్నాడు. అదే బాటిల్ పగలబట్టి ఇలాగే అరిచాడు.
ప్రతిసారి మిస్ అయ్యి ఎవడో ఒకడు పోతున్నాడు. ఈ ఒక్కసారికి మీరు కోఆపరేట్ చేయండి. ఆయన మాట్లాడతాను, మీరు వెనక నుంచి కసక్కని పూర్తి చేయండి. నేను చంపలేనండి బాబు. ఎన్ని స్కిట్లు చంపేయలేదు. గురుగారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను కామెడీ చేస్తుంటానండి. మీరేం చేస్తుంటారు? కామెడీ చేస్తూ ఉంటానండి. అబ్బా మరాత సాయంత్రం ఇప్పుడు కాదు, జుట్టుతో పాటు బుర్ర కూడా పోయినట్టుంది. చంపని చెప్పాను కదా, ఈసారి వస్తాడు బాబు తాళి కట్టే టైం వచ్చింది, త్వరగా రా కూర్చో. బాబు అసలే మంచోళ్ళ ఉన్నావు, చూసుకోవాలి కదా కొత్త పెళ్లి కొడుకు. స్కిట్ నిలబెట్టేసి నువ్వే పడిపోతే మా అందరి పరిస్థితి ఏంటి? సర్లే ఎన్ని కాదు కానీ ఇదిగో హనీమూన్ కి గోవా టికెట్లు బుక్ చేశాను. బంగారంలో చూసుకుని అమ్మాయిని వెళ్ళిపోతాడు. ఏసేరా ఏసేరా ఈ నేసేసేయండి ముందు చెప్తున్నా. అల్లుడు అసలు వెళ్ళిపోతాడు. ఆడినేయకుండా ఈ నేస్తావంటే తప్పు మామగారు. నేను ఆయన్ని చంపాలనుకున్నాను, కానీ ఆయన నన్ను హనీమూన్కి పంపాలనుకున్నాడు. ఇలాంటి మంచి మనుషులను చంపడం తప్పు మామగారు. అంటే తప్పని తెలుసుకోవడానికి ఎంతమందిని చంపేశావా? ఇప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళందరిని ఎందుకు చంపేసావు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ దుబ్బినప్పుడు అలా ఏదో ఒక కథ చెప్తుంటావు కదా, అందులో నువ్వు ఒక కథ చెప్పేసేయి. బంగారం వద్దా, మనం హనీమూన్కి వెళ్ళిపోదాం. చెప్పండి మనో గారు, ఎలా ఉంది స్కిట్? రాఘవ్ గారు ఎటువంటి క్యారెక్టర్ అయినా తనకు అనుకూలంగా మార్చుకునే ఒక సద్భావం ఆయనకి. కత్తి పట్టుకున్నా మీ క్యారెక్టరైజేషన్ మారదు. మనోడి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఫనీ ఎక్కడున్నా సరే చాలా బాగుంది. వెరీ నైస్. ఇంద్రజ గారు? బాగుంది చాలా బాగుంది. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా, ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. ఏమే డెలివరీ వచ్చింది, దా దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, ఆ. పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి ఆ. కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్తపింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసింది ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడుందో అది? రక్తమ్మా అద్దమ్మా ఏ కన్నంలో ఉందో ఎత్తుకు. డెలివరీ మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టానండి. ఏ బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ఆ. ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు.